యాందిరయ్యా యాన్ చేస్తున్నా కనపడలే నీకు కనపడుతుంది ఎప్పుడు కనపడింది ఇప్పుడు ఎందుకు కలుగుతున్నావు ఏం చేస్తున్నావు కనపడ్డంలే నేను కూడా వీడియో తీస్తాను పంచు పలకమాకే పంచా వీడియో లాగా షార్టా ఏంది లాగే లాగే చేస్తానువా ఎందుకు నాయనా నా బతుకు బతాన్ని బాగా చేసేదానికే అవునవును అవును అవును హాయ్ ఫ్రెండ్స్ చిన్న భాషకు చెప్పు అందరూ ఎలా ఉన్నారు నీ పుణ్యమాని పోలేదు ఇంకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హారిక శంకర్. హారిక లేదనమాట. హారిక ఉంది పడుకోంది బెడ్ మీద. హెల్త్ బాగాలేదంట, లేవలేక నైట్ వామిటింగ్స్ అయినాయంట. వామిటింగ్సా అని నాకు డౌట్ వచ్చింది, కానీ ఆ వామిటింగ్స్ కాదు, మామూలు వామిటింగ్స్. ఐ థింక్ వాటో వాట్ తినింది అరక్కనో లేకపోతే తినకనో తెలియదు కానీ నాకు మొత్తానికైతే వామిటింగ్స్ అంట. హెల్త్ బాగాలేదు, లేవలేకుంది. మా పెద్దోడికి ఫీవర్ ఉంది, అందుకని చిన్నోడి స్కూల్ డుమ్మా. నాకు టైంకి షూటింగ్ లేదు, ఏం చేయాలి? సరే బాగలేనప్పుడు కనీసం ఈ మాత్రం హెల్ప్ కూడా చేయలేదని ఏడుపు ఎందుకని. పైగా ఇప్పుడు కాలాలు బాగలేవు, మొగుళ్ళ పరిస్థితి అస్సలు బాగాలేదు, మూసుకొని పని చేయాలి. ఇది రియలైజేషన్. అందుకని పని చేసుకుంటా ఉన్నా. వీళ్ళకి ఇప్పుడు టిఫిన్ చేయాలంట. ఈజీగా అయిపోయే టిఫిన్ ఏదైనా ఉందిరా అంటే అది ఉప్మానే, కాబట్టి ఉప్మా చేద్దాం అనుకున్నా. కానీ అది చేసే ముందు నాకు ఈ పాత్రలు చూస్తే ఒళ్ళు మండిపోతుంది. ఇవి సంవత్సరాలు అయింది కొని, కానీ దీని మీద ఉండే స్టిక్కర్ కూడా పోకుండా అంత సుకుమారంగా దొరుకుతుంది అన్నమాట మా హారిక పాత్రలు. నాకు అవి అట్లే పెట్టి వండాలంటే మెంటల్ వస్తుంది. అందుకని ముందు ఇవి నీట్గా తోముకొని మళ్ళీ చేద్దామని నా బాధ వినపడతా ఉంటే వీళ్ళకు చలగాటంగా ఉంది, ఆటలుగా ఉంది. పొద్దునుంచి కామెడీలో, నానా నువ్వు సూపరు, తోపు, తురుమ్ ఖాన్ అని. ఏం ఖాన్ అయినా ఆఖరికి ఇదే ఖాన్. అందుకని తర్వాత చూద్దాం వాటి పని. ఫస్ట్ అయితే ఉప్మా చేసేద్దాం అనుకున్నా. ఫోన్లే, దీని వల్ల నాకు ఒక లాగ్ వచ్చింది ఛానల్కి. నేను ఎంత మంచివాడిని కూడా అందరూ తెలుస్తుంది. ఇక్కడ నిలబడి కట్ చేసి ఓపిక నాకు లేదు చేసు. ఆ రూమ్లోకి పోయి కూర్చొని కట్ చేసుకుందాం. చెన్ముకు ఇంతసేపు ఎందుకు అలిగినావురా నువ్వు? ఏంది కష్టము? చిన్న పామును కూడా పెద్ద కట్ట పట్టమన్నారు కదా, అందుకని చిన్న కూరగాయలు కూడా పెద్ద పెద్ద వస్తాయి. చిన్ముక్ మైక్ అన్నా తీసుకుందాం. చిన్ముక్ మనం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు తులుపు ఉండది. మొన్నంతరం బెలుంతరం మొనరునై పిపితర మొన్నంతరం బెలుంతరం మొనరునై పిపితర కోడి కోడివా కోడి కోడివా. కోడి కాదురా ఇది, ఆలురా. కోడి కోతవా అన్నట్టుంది. పత్తులతో వద్దురే మనకు పని. మీ అమ్మాయి ఎటు కట్ చేస్తుంది తెలుసా? ఎటు కట్ చేస్తుందంటే తీసుకొని ఇట్లా తాత పైకి వేసి డాన్స్ చేస్తుంది.
చేస్తానే, పోయి మిమ్మల్ని లేపి బ్రష్ చేయమని చెప్పు. బ్రష్ చేసి రమ్మన్నా. మీరు అవే తొందరగా బ్రష్ చేసి మొత్తానికైతే కట్ చేసుకున్నాం. చూడండి ఎంత రంగు రంగులు కలర్ఫుల్ గా. ఇది పనితనం అంటే. పోయి క్యారెట్లు ఎన్ని కూరగాయలు ఈడే తినేస్తామేమిరా, ఉప్మాలో వేస్తారా? ఏమైందన్నా? గ్లాసులో కొలుసుకోవాలి కదరా. అప్పుడు ప్లేట్ వేసి ఇప్పుడు నేను వంట చేసింటే కదా, వంటగదిలోకి వచ్చింటే. ఈరోజు ఏదో టైం దొరికిందని నువ్వు ఏదేదో చేసేసుకుంటున్నావురా. ధైర్యం పెట్టొచ్చుదండి. చెనుకు మీ నాన్నకి వంట కూడా రాదు. చాలా సరిపోతుంది. ఎప్పుడు అమ్మ ఒక గ్లాస్ వేసి సరే. ఇప్పుడు ఈ లోపు జీడిపప్పు మర్చిపోయినా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. బా రైట్ చూపిరా. మేము ఎప్పుడైనా చేసిందారు ఎట్లా ఎవరా? లేదు మేము ఒట్టి సాదా తెల్లగా ఉంటుంది ఉప్మా. చట్నీ ఒకటి కొట్టి పడుతుంది మొఖాన. పల్లి చట్నీ ఒకటి చేసి తెల్ల ఉప్మా చేసి ఆడ పెడతా. తినుద్దే అని ఎవడు తింటారా ఇన్ని? చూడు, ఇది హెల్దీ ఉప్మారా. ఇప్పుడు దీంట్లో రవ్వ వేసేసుకొని అమ్మ ఇది సిమ్లో పెట్టాల. ఇప్పుడు దీంట్లో నెమ్మదిగా రవ్వ వేసుకోవాలి. మళ్ళీ గడలు కడుతుంది అయ్యా. ఉండలు ఉండలు కడుతుంది ఉండలు. అమ్మ నేర్పించిందా నాన్న నీకు ఉప్మా? అవునానా? మీ అమ్మాయి దగ్గరుండి పక్కన గంటె పట్టుకొని అన్నప్రాసం చేసేటప్పుడు నేర్పించింది. మా అమ్మ చేసేది చూసి నేర్చుకునే అబ్బే. చిన్నప్పుడు మా అమ్మకి హెల్ప్ చేస్తాను వంట చేసేటప్పుడు. నేను కూడా అట్లనే హెల్ప్ చేద్దామని వస్తే మా అమ్మ నీకు అవసరమా, పెద్ద పెద్ద పనులన్నీ అవసరమా అని అంటది. మళ్ళీ అట్ట తిరుగుతా ఉంటుంది, చెప్పిన మాట వినాడు, పని చేయడు అని. ఇప్పుడు మూత పెట్టాలి తొందరగా. ఉప్మా చేయడం ఇంత కష్టమా తేజు? అసలు ఈజీ అనుకున్నాం మనం. నువ్వు చేసింది వెజిటేబుల్ బిర్యానీ. సరే అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. కానీ నువ్వు వెజిటేబుల్ బిర్యానీ చేసినట్టు చేసినావు. నెయ్యి ఎందుకు చెప్పు? కేజీ నెయ్యి కాదు నాన్న, అది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి. అబ్బా మండుతుందిరా. అది ఆవు నెయ్యో గేదె నెయ్యో అని నువ్వే చెప్తావు. బా బా అబ్బా ఏం తేజు ఈ కర్మ. మామూలుగా వేయడం లే తేజు. ఏదో అద్దున్న పోయి ఇడ్లీ తెస్తాను, అది తెచ్చింటే అయిపోయింటది. కాదు నాన్న, ఆ మాత్రం నాకు బాగలేకపోతే కనీసం పిల్లలకు వండి కూడా పెట్టలేవా అని అంటదిరా మీ అమ్మ. షాడిస్ట్ సాధించి సంపది నన్ను. చూడండి మీరన్నా నన్ను ఎంత హెరాస్ చేస్తుందో.
జీడిపప్పు ఉప్మానా, వెజిటేబుల్ ఉప్మానా, నార్మల్ ఉప్మానా అర్థం కూడా. ఇది మీ నాయన ఉప్మా. మీ నాయన ఉప్మారా ఇది? కాదు నాన్న, పొద్దున్న నుంచి ఇంత సౌండ్ చేసిన ఇంత లేనైనా అమ్మ లేలే అంతే. లేచింటుందిరా అమ్మా, లేచింటుంది. కానీ ఏం చేస్తాను వీళ్ళు మన మాటలన్నీ విని ఏం చేస్తాను అని కత్తలు పడతా అట్టే దాక్కో ఉంటుంది. మీ అమ్మ మామూలుది కాదు. 12 అయితే ఇంకా లేకుండా ఉంటాయా? మామూలు కాలే, వేరే లెవెల్లో కాలింది, బొబ్బ వస్తుంది. మీ అమ్మ ఉప్మా కాలింటేనే ఇంత అయింది, పెను కాలింటే అయిపోయింటా నేను. ఇంకేరా ఉప్మా అయిపోయినట్టే కదా, కొంచెంసేపు అయితే. ఇంకొచ్చేపు అట్నే ఉండాలి. మొత్తానికైతే ఉప్మా మంచిగా సాధించిన, బాగా వచ్చింది. కానీ బొబ్బ వచ్చింది. ఇప్పుడు ఎట్ట ఏమి మౌనవ్రతం చేస్తాడో. ఈ గ్యాప్లో మా మేడంని లేపి బ్రష్ చేయించి, అంటే నేను చేయించలేదు, ఆమె చేసుకునింది. చెప్తానబ్బా, నిజం చెప్పేస్తా నేను. నువ్వు పట్టుకో తేజు. చాలు. 12 అవుతుంది ఆఫ్టర్నూన్. మార్నింగ్ టిఫిన్ పెట్టామంటే మధ్యాహ్నం లంచ్ పెట్టినట్టు పెట్టాడు. నేను ఎంత కష్టపడినానో మీరు చూసినారు కదా. ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చి ఇచ్చేసింది, సరిపోయింది కదా. అలా ఒక్కొక్కటి ఇడ్లీ, హారిక, ప్లేట్. నువ్వు ఇలాంటి టైంలో ఇలాంటి మాటలు మాట్లాడితే నా బతికిందనే నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, విరక్తి పుడుతుంది. పిల్లోళ్ళు ఇబ్బంది పడిండ్రు, నువ్వు ఇబ్బంది పడిండవు కదా అని. బా ఏదో ఉప్మా అనే కదా, మంచిగా వేడివేడిగా చేసి పెడదాం, నీకు కూడా బాగుంటుంది. ఆ బయట తిండి తిని ముందే వాంతులు అయినాయి. మా నాన్న ఎంత కష్టపడి చేసినా కానీ మా అమ్మ వద్దు వద్దు అంటది. ఇంకా చాలా పళ్ళు ఎట్టేయాలి మా నాన్న. కాదు నాన్న, ఎందుకు అంత కష్టం ఎందుకు? అక్కడ ఒక ప్లేట్ తెస్తే తినేసి ఉంటాం కదా అని చెప్తాను. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా అని కష్టపడి చేద్దాం అనుకున్నా. దీంట్లో వీడు వాని ప్లాన్లో వాడు ఎట్లా చేస్తున్నాడు కదా, మా నాన్న వీడియో చేద్దామని వాడికి పొద్దుపోక వ్లాగ్ చేసినాడు. తేజు, ఈ వ్లాగ్ నీదే తేజు. ఇది సంగతి తినండి, తిను బా. ఏంది చేతులు నొప్పి తింటే నాన్నకి ఏళ్ళు కాలింది చేసేటప్పుడు. నాన్న ఏళ్ళు నొప్పులు వస్తున్నాయా? ఏం చేయాలి వస్తే? చెంపు నాన్నకి ఏళ్ళు కాలింది కదా అప్పుడు. చూడే బొబ్బ వచ్చింది చూడే. అదే అంత కష్టం ఎందుకు పడాలా? తల ఒక ప్లేట్ తెచ్చింది సరిపోయింది కదా అన్న. తలా ఒక ప్లేట్ తెచ్చాడు. ఇబ్బంది పడిండవు, పిల్లలు ఇబ్బంది పడిండ్రు. టైం 12 అయింది కదా, మేము తిని టాబ్లెట్ వేసుకుంటాము అని చెప్తానంట. చేస్తానంటే బాగుంది. ఉప్మా ఎట్టు నుండి. సరే ఫస్ట్ నీళ్ళన్నా తాగురోని. అర్థమైందిలే అమ్మా. మావాడు ఆర్ఆర్ కూడా వేస్తాడు. ఇదండి నా కష్టాలు. నిజంగా ఈ వేలు మాత్రం మామూలుగా వేయడం, నరం కూడా పైకి వచ్చిందట్టే. బట్ మళ్ళా చిరాకు పడతా తినిపించినా ఉంటుంది. కూరగాయతో పుల్ల పుల్ల బాగుంది. నిజంగా హానెస్ట్ గా చెప్పు, ఎట్లుందో చెప్పు. లేదు చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇది చల్లగా అయిపోతుంది నేను తినేసరికి. రెండు పట్టు బంగారు 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 పోయం. జోక్ అన్నాలేబా. నిజంగానే పాపం హారికకు బాగాలేదు, నైట్ ఏడ్చేసింది పాపం. అందుకే సరే ఇంకా నైట్ డిన్నరే కదా, మధ్యాహ్నం ఏం తినరు కదా. 12 ఇంకేం తిన్నారు, ఇంకేం లంచ్. ఇప్పుడే ఇదే టిఫినే లంచ్. ఏ మాటకు ఆ మాట చెప్పారు కానీ నేను చేసినాను కాదు, కానీ ఉప్మా చాలా బాగుంది. బాగుంది బాలేదురా? బాగుంది. జీడిపప్పు ఒకటే వచ్చింది, జీడిపప్పు రాలా. ఓ మా ఇంట్లోనే కదా నాన్న పని మనిషి. ఒక పూట ఉంటుంది. మీ నాయన పని మంది ఉంటావు, నేనేం తిరగా డైలీ నేను వంట చేస్తా, సామాన్లు కడుగుతా, చెత్త దోస్తా, మిమ్మల్ని రెడీ చేస్తా. నేనేం తిరగా? అది నీ బాధ్యత, గట్టిగా అనిపిస్తుంది. అది నీ బాధ్యత, ఇది నా రెస్పాన్సిబిలిటీ. నువ్వైతే నాన్నని పని
పని మనిషిని చేసేసినావు. వీళ్ళిద్దరు ఏం దొంగరా ఇద్దరు. నేను ఒక్క రోజు టిఫిన్ చేసిందని పని మనిషిని చేసేసిన అంటాను కదరా. మరి నేను చేస్తూనే ఉన్నా కదరా. ఎప్పుడు చేస్తున్నావు? రోజు రోజు నాన్నని కాలు మొత్తమంటావు, నన్ను కూడా కాలు మొత్తమంటావు, తేజని కాలు మొత్తం. అవును, అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు కాళ్ళు వస్తామంటారు, వస్తాలేదా? అసలు స్కూల్కి ఎందుకు పోలేదు ఈరోజు? ఎందుకంటే నాకు స్కూల్లో నాన్న గుర్తొస్తుంది. అందుకే స్కూల్లో నాన్న గుర్తొస్తుందా? నువ్వు బంగారు తల్లి, బంగారు. స్కూల్ పోయినా నా బిడ్డకు నేనే గుర్తొస్తానంట, అందుకని స్కూల్ పోడంట. వాడు బస్సులో ఉంటాడు, పిలుచుకోవో. వాడు బస్సులో ఉంటాడు. నాన్న గుర్తొచ్చాడు, నాన్న రేపు తీసుకొద్దామా అంటే, నాన్న అయితే తీసుకొస్తావరా, ఇది బస్సు కదా, స్కూల్ కదా, నువ్వు ఒక్కటి పోవాలంటే, మళ్ళీ నాన్న అంటే నా ప్రాణం కదా, నా ప్రాణం కదా. నువ్వేమో మేకలాగా అని చెప్తాను. అయితే చెప్పండి. మీ ఇద్దరు దొంగలు, మీ ఇద్దరు చూడు గట్టిగా చెప్పినాలే నాన్న, వినపడింది. ఆయన బాగా చేసినాడు కదా టిఫిన్, బాగా చేసినాడు. మా నాన్న మీ ఆయన కాదు, మీ ఆయన ఇక్కడ ఉన్నాడు. మా కొడుకుడు ఇవ్వు ఈ ఊరగాయలో స్పూన్ తో తినేసానవేంది నువ్వు? అదే చెప్పినా కదా, తిన్నాను. నేను ఎట్ట వేసుకోవాలి దీన్ని ఇప్పుడు? చేసుకో. ఆ? ఓకే, ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే అట్లనో ఇట్లనో నాకైతే ఒక లాగ్ వచ్చింది, దీనికేమో రాగ్ వచ్చింది అనొచ్చునా? ఓకే, ఈమె హెల్త్ ప్రాబ్లం వల్ల నా బంగారు తల్లి నీకు చేసి పెడతాలేమో, మధ్యాహ్నం కూడా చేసి పెడతా. టిఫాన్కే 12 అయింది, ఇంకా మధ్యాహ్నం లంచ్ అంటే నైట్ డిన్నర్ తినాలి. ఏం వద్దు, నేనే లేచి ఇప్పటికైతే టిఫిన్ చేసినావు. చాలా థ్యాంక్స్, బాగా చేసినావు. నీకు కూడా థ్యాంక్స్ తేజు, చాలా బాగా చేసినావు. స్పెషల్ థ్యాంక్స్ నాకే చెప్పాలా? స్పెషల్ థ్యాంక్స్ నాకు చెప్పాలా? సాడిస్ట్ మొత్తమోడా. అయ్యాల మీ అయ్యగారులమంట మేము, మీ ఇద్దరు పని మనుషులంట. బా ఎంత బాగుందిరా వినేది. గారు మధ్యాహ్నం మిరియాల రసం చేయండి అయ్య గారు, అన్నం చేసి. వీళ్ళు చేయాలా? సరే సరే, అందుకే నాకు ఆడపిల్ల కావాలా అనుకుంది నేను. వీడియో ఆడపిల్ల అయితే ఆడపిల్ల అయితే నీతో మాట్లాడుతుందా? బెస్ట్ ఫెల్లో. ఓకే ఓకే, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేద్దాం. పాపం ఇంతసేపు మనల్ని భరించినారు. వాళ్ళు కూడా ఆకలిస్తాం, వాళ్ళు ఇప్పుడు 12 అయితే తినాలి వాళ్ళు. చెప్పు నాన్న. బస్సులో వచ్చినా ఫ్లైట్ లో వచ్చినా? చెప్పు. థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు, ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడ మా ఊళ్ళో అయితే జంతువులు ఉన్నాయి, పాములు. రామాయణం మహాభారతం చెప్పని లేదురా, థ్యాంక్స్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోని, షేర్ చేయండి, లైక్ కొట్టమని చెప్పా. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన టెంకాయ కొట్టండి. టెంకాయ కొట్టండి. ఇంకా టెంకాయ కొట్టేసి సబ్స్క్రైబర్స్ నాకు సిల్వర్ బటన్ కూడా సిల్వర్ బటన్, గోల్డ్ బటన్, నీ ముఖం షర్టు బటన్ పెట్టుకొని చేతరాదు, కానీ నీకు అన్ని బటన్లు కావాలా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు, మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నుంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. మధ్యలో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం వ్లాగులు పోస్ట్ చేయడం లేట్ అయింది. ఇంకా మీ హారిక శంకర్. చెప్పరా, గట్టి చెప్పు. చెప్పండి మరొకసారి. ప్రేమతో మీ హారిక శంకర్. ప్రేమతో ఉప్మా.